సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన తాడూరి కరుణాకర్, దివ్య దంపతులు. వీరికి 2 పిల్లలు, శివ, శశి సంతానం. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేశారు. ఇది కాక జీవనం బాగుండాలని ఇంటి ముందు చిన్న కిరాణా షాపు ఏర్పాటు చేసుకున్నారు. అలా వచ్చిన డబ్బులతో అమ్మా నాన్నలను సాకుతూ వచ్చాడు కరుణాకర్. అంతా బాగుంది, సంతోషంగా జీవనం సాగుతుందని అనుకున్న సమయంలోనే కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నీ ముందే నడిపిస్తున్న కరుణాకర్ విద్యుత్ షాక్తో 4 ఏళ్ల క్రితం చనిపాడు. వ్యవసాయ బావి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక భర్త చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం దివ్యపై పడింది. ఆమె ధైర్యం కోల్పోకుండా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. అటు వ్యవసాయం, ఇటు కిరాణా షాపుని చూసుకుంది. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దివ్య ఎదుటివారికి సహాయం చేయడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. కిరాణా దుకాణానికి వచ్చిన వారికి తన వంతుగా ఉద్దెర ఇవ్వడం, చేబదులు అంటూ కొన్ని డబ్బులు ఇచ్చింది. కొంతకాలం బాగానే ఉన్న దివ్య కూడా అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రులు తిరిగినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. చివరకు గత జూన్ నెలలోనే దివ్య ప్రాణాలు కోల్పోయింది. దాంతో 2 పిల్లలు తల్లి తండ్రి లేని వారయ్యారు. తాత నానమ్మ ఉన్న వృద్ధులు కావడంతో నిస్సహాయులుగా మిగిలారు. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే బంధువులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కిరాణా షాపుల్లో చిన్నారుల తల్లిదండ్రుల వద్ద తీసుకున్న ఉద్దెర డబ్బులు చేతి బదులుగా తీసుకున్న వారు తిరిగి ఇస్తే కాస్త సహాయంగా ఉంటుందని భావించారు. దాంతో కరుణాకర్ తండ్రి నర్సయ్యకు ఇదే విషయాన్ని చెప్పారు. దాంతో నర్సయ్య గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. కిరాణా షాప్లో ఇప్పటివరకు సరుకులు తీసుకున్నవారు, డబ్బులు తీసుకున్నవారు తిరిగి ఇవ్వాలంటూ కరుణాకర్, దివ్య పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డబ్బులను ఇచ్చి తమ పిల్లలకు సాయం చేయాలని కోరారు. తద్వారా తమ ఆత్మలకు శాంతి కలుగుతుందని ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. నా కొడుకు ఇంత వ్యవసాయం పెట్టుకున్నాడు, ఇంత ఇక్కడ డబ్బా పెట్టుకున్నాడు, వ్యవసాయం పెట్టుకున్నాడు. ఆడికి కూలోళ్ళు పోతే మంచిలు తాగడానికి లేవాడంటే మోటారు పొయ్యిలు సదరపోతే కరెంటు షార్ట్ వచ్చి చనిపోయింది సార్. ఇక నా కోడలు డబ్బా అమ్ముకొని పోరగాళ్ళను సాదుకుంటా అని ఆమె చేసింది. చేస్తే ఆమెకు నెత్తిన కురుకొచ్చింది. 12 హాస్పిటల్ దింపినా నాకు ఏం కాలేదు, ఆమె చనిపోయింది సార్. ఇక పిల్లలు నా మెడగబడ్డారు, నా కాలు ఇరిగిపోయింది, ఆమె చెయ్యి వణుకుతుంది. ఏం మా బాధ జర మీరు చూసి ఏమన్నా దయచేయాలి సారు, నాకు ఉద్దర తీసుకుపోయిన వాళ్ళు తెచ్చియాలి దయచేసి అని మేము ఆ బోర్డు పెట్టాం సార్. గవర్నమెంట్ పల్లె తోలొచ్చిన పిల్లలు. ఫ్లెక్సీ చూసిన గ్రామస్తులు అయ్యో పాపం అనుకుంటున్నారు. తమకు అందిన సాయాన్ని గుర్తు చేసుకుని ఇవ్వాల్సిన డబ్బులే కాదు మరికొన్ని కలిపి ఇస్తున్నారు. వృద్ధ దంపతులు, చిన్నారుల ఇబ్బందులపై సిద్దిపేట సిపి అనురాధ కూడా స్పందించారు. పోలీస్ శాఖ తరపున సాయం అందించాలన్నారు. పిల్లల చదువు విషయంలో తప్పకుండా అండగా ఉంటామని స్థానిక పోలీసులు హామీ ఇచ్చారు.